కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తల్లి విజయమ్మ గారితో కేక్ కట్ చేసిన వైఎస్ జగన్. ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. $26,990 ఐఫోన్ అనూహ్య ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్కార్ట్. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. పులివెందులోని సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఇక తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేయించారు వైఎస్ జగన్. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ దంపతులు ప్రార్థనలో పాల్గొన్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. వాజ్పేయి గారి యొక్క జయంతి ఉత్సవాలను 1980 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా నిర్వహించేది నాకు తెలుసు. కానీ రేపు జరిగేటువంటి కార్యక్రమం చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. జన్మ శతాబ్ది ఉత్సవాలు, ఈ యొక్క 100వ జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్వహించింది. భారత ప్రభుత్వం తరఫున కూడా అనేక కార్యక్రమాలు ఈ యొక్క జన్మ శతాబ్ది సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకంటే వాజ్పేయి గారి జీవితంలో ఈనాటి యువతరం కానీ భావి భారత తరం కానీ నేర్చుకోవాల్సింది, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాల్సింది ఎంతో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆయన తిరగనటువంటి జిల్లా లేదు, తిరగనటువంటి ముఖ్యమైనటువంటి పట్టణం లేదు. మన వరంగల్లో యువమోర్చా తరఫున, నేను యువమోర్చాలు ఉన్నప్పుడు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తే 3 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడ జనంలో కూర్చున్నవాడు. మేము మీదే వేదిక మీద ఉంటే ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత జనంలో కూర్చొని రేబాన్ గ్లాసులు పెట్టుకొని జనంలో కూర్చునేవాడు. వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళాం మేము, టైం తీసుకొని వెళ్ళి, ఇట్లా నేను కాన్ఫరెన్స్ పెడుతున్నాను, మీరే ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మరి అనేక దేశాల నుంచి సుమారు ఇప్పటికే 92 దేశాలకు సంబంధించిన ప్రతినిధులందరూ యాక్సెప్ట్ చేశారు. మరి విజ్ఞాన్ భవన్ ఏ రకంగా అంటే స్పెషల్ జీవో, ఇది ఒక్కదాని కోసమే తీస్తున్నాను జీవో, మళ్ళీ తర్వాత లేదని చెప్పి ఆ స్పెషల్ జీవో మరి ఆ రోజు ధైర్యం చేసి, అదే మీటింగ్ విజ్ఞాన్ భవన్ చరిత్రలో వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఆదేశంతో పొలిటికల్ పార్టీ జెండా పెట్టినటువంటి మీటింగు విజ్ఞాన్ భవన్లో అది ఒకటే మీటింగు, అదే ఫస్ట్ మీటింగ్, అదే లాస్ట్ మీటింగ్, ఇంతవరకు లేదు. మనం ఏదైనా వెళ్తే మాట్లాడితే వారితోటి ఒక రకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ, విశ్వాసము, ధైర్యము మనకి ఇచ్చేటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన ఉపన్యాసము ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపించేటువంటి ఉపన్యాసం అది. ఆయన ఉపన్యాసంలో కవిత్వం ఎక్కువగా ఉండేది. కవిత్వంతో కూడినటువంటి ఉపన్యాసం ఇవ్వడంతో ఎన్నిసార్లు విన్నా కూడా విననిపించేది. పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఆయన ఎన్నిసార్లు మాట్లాడినప్పుడు కూడా కవిత్వం లేకుండా మాట్లాడాడు. ఆయన గొప్ప కవి. ఈ దేశ రాజకీయాలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారని మనం చేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో దేశ ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నైతిక విలువలకు గౌరవం ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని కూడా తృణంగా వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని సందర్భంగా మనం భావితరాల యువకులకు, భావితరాల రాజకీయ నాయకులకు వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఒక మంచి డిక్షనరీ లాగా ఉంటుంది. అది అందరూ చూడాలి, నేర్చుకోవాలి, ఆ రకంగా ఆయన బాటలో నడవాలి అనేటువంటి పరిస్థితి ఈరోజు అందరి ముందు మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాజ్పేయి గారు మాట అన్నాడు, మీరు భారత భూభాగాన్ని అంతా కూడా చైనాకు దారదత్తం చేశారు,
చైనాకు లొంగిపోయారు. అనేక రకాలుగా ఆ రోజు చర్చ జరుగుతున్నప్పుడు నెహ్రూ లేచి మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పోతేపాయే, చైనా తీసుకుంటే పోయింది, ఆ భూగడ్డ మీద గడ్డి కూడా మొలవదు, ఏమైతుందన్నాడు. అప్పుడు వాజ్పేయి గారు లేచి, నీ నెత్తి మీద కూడా ఒక ఎంట్రిక లేదు కదా, నీ నెత్తిని తీసేద్దామన్నాడు. ఆ రకంగా అంత చతురతతో, అంత జోకు, మళ్ళీ ఎవరు కూడా వ్యతిరేకించడానికి లేదు. కానీ ఒక మాటకు ఏ రకంగా సమయస్ఫూర్తితో మాట్లాడే వ్యక్తి. ఈరోజు తప్పకుండా ఈ సంవత్సరం పాటు ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా వాజ్పేయి గారి జీవితంలో ఆయన చూపించినటువంటి, ఆయన అవలంబించినటువంటి విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు నిర్వహించారు. అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, కర్ణాటక శ్రీలంక ఎమ్మెల్యే విశ్వనాథ్ గారు, కాసం వెంకటేశ్వర గారు, రామచంద్రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పార్టీ పరంగా పలు సేవా కార్యక్రమాలు, వాజ్పేయి గారి యొక్క పరిపాలన దక్షకుడిగా 3 పర్యాలు ప్రధానమంత్రిగా సేవలు, వారి యొక్క స్మృత్యర్థము ఈ ఏడాది పాటు, ఈ సంవత్సరం కాలం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలి. అదే పంతాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం కూడా వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఒక పండుగ వాతావరణంగా ఇవాళ ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగానే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, సివిల్ కూడా వాటి పట్ల ఉన్నటువంటి గౌరవము, అభిమానం దృష్ట్యా ఈ ఏడాది కాలం కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ కూడా పెట్టింది. వాజ్పేయి గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా, వారు ఈ దినాన్ని పురస్కరించుకొని మోదీ సుపాలన దినోత్సవంగా విలువలతో అనైతిక పద్ధతుల్లో ఒక ఓటుతో ప్రభుత్వము కూలిపోతుందని తెలిసిన నైతిక విలువలకు లోబడి వారు ప్రభుత్వాన్ని కోల్పోయినారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్నను పొంది ప్రజాస్వామికంగా తిరిగి ప్రధానమంత్రి అయినాడు తప్పితే ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసిన రాజీ పడలేదు. అటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిపిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్నాం, రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరి వెళ్ళి కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలుస్తూ ఉన్నారు, ఏ పార్టీలో మంత్రులు అవుతున్నారు, ఏ పార్టీలో మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఇవాళ మనం కల్లారా చూస్తూ ఉన్నాము. దానికి ఇవాళ ఒక ప్రయోగశాలగా తెలంగాణ మారింది. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలోనూ కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఐఫోన్ కొనుగోలు చేసేందుకు బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ కోసం ఎదురు చూస్తున్న టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఊహించని ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 15 పై 128 GB బ్లాక్ వేరియంట్ ఊహించని డీల్ను ప్రకటించింది. 69,990 విలువైన ఫోనును 26,990లకే అందిస్తుంది. డీల్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలుపుకుని భారీ తగ్గింపు లభిస్తుంది. గతంలో ప్రకటించిన అన్ని డిస్కౌంట్ ఆఫర్ల కంటే ఇదే అత్యుత్తమంగా ఉంది. ఎక్స్చేంజ్లు గరిష్టంగా 31,500 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కల్పించింది. ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయింపుతో అయితే గరిష్టంగా 16% తగ్గింపుతో 58,499కి ఫోన్ లభిస్తుంది. కాగా ఐఫోన్ 15 సెప్టెంబర్ 2023లో విడుదలైంది. ఐఫోన్ 15 ఫీచర్లు ఇవి: ఐఫోన్ 6.1 అంగుళాలు స్క్రీన్తో 2000 నీట్స్ గరిష్ట బ్రైట్నెస్,
క్వాడ్ పిక్సెల్స్ సెన్సార్తో కూడిన 48 MP ప్రైమరీ కెమెరా ప్రత్యేక ఫీచర్లుగా ఉన్నాయి. ఫోటోలు హై రిజల్యూషన్స్తో వస్తాయి. USB-C కనెక్టివిటీ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా డేటా ట్రాన్స్ఫర్ కూడా సులభంగా చేసుకోవచ్చు. A16 బయోచిప్ సపోర్ట్తో పనితీరు స్పీడ్గా ఉంటుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని అన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. యేసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని సూచించారు. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ISS కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసింది. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవలే నాసా వెల్లడించింది. Together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas, and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. పార్క్ చేసి ఉన్న ఆటోలను చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మోహన్ కుమార్, సిఐ శ్రీనివాస్, బిఐబి రవికుమార్లతో కలిసి వివరాలు వెల్లడించారు. జూన్ మాసంలో మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో చోరీకి గురికాగా బాధితుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లుగా చెప్పారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా మంగళవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా కళ్యాణ్ వెంకటేష్ ఆటోను తనిఖీ చేయగా ఎలాంటి దోస్తార్ లేనట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు. శంషాబాద్కి చెందిన ముగ్గురు వ్యక్తులు వెంకటేష్, రాజు, శ్రీశైలం, వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి గత సంవత్సర కాలం నుంచి రాత్రిపూట ఆటోలను దొంగతనం చేస్తున్నటువంటి ఈ వీళ్ళని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూసుఫ్గూడ చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే డిఐ మధురానగర్ రవికుమార్ గారు, తర్వాత వాళ్ళ యొక్క స్టాఫ్ గోపి, వీళ్ళు శ్రీనివాస్, వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ ఆటోలో ఈ ముగ్గురు వ్యక్తులు సస్పిషియస్ మేనర్లో వెళ్తున్నారు. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే డాక్యుమెంట్లు ఏమీ లేవు. అనుమానం వచ్చి వాళ్ళని పక్కకి ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళు మొత్తం గత సంవత్సర కాలం నుంచి 6 ఆటోలని దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దొంగతనం చేసినటువంటి ఆటోలని 2 ఆటోలని ఆల్రెడీ 2 వ్యక్తులకి అమ్మారు. ఒక అతను ఇబ్రహీంపట్నం అతనుకుని, ఇంకొక అతను సైదాబాద్ కాలనీ, కుమార్ అనే అతనుకుని, జవహర్ అనే అతనికి 2 ఆటోలు చాలా తక్కువ రేటుకి అమ్మారు.
అయితే వాళ్ళకి అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ ఆటో మా ఫ్రెండ్ది, నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ ఆటో ఇచ్చాడు, దీనికి డాక్యుమెంట్స్ ఏం లేవు అని చెప్పి 20,000కి ఒక ఆటో, 40,000కి ఒక ఆటో అమ్మటం జరిగింది. ఆ కొనేవాళ్ళు కూడా తెలిసి కొన్నారని చెప్పి మా విచారణలో ప్రాథమికంగా తేలింది. అందుకని ఇప్పుడు అందులో ఆ రిసీవర్ ఒక అతను కుమారుని అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 ఆటోలు వీళ్ళు అంటే ఈ కొనేవాళ్ళని మభ్యపెట్టి, అంటే డాక్యుమెంట్లు లేవు అంటే జనరల్గా ఎవరు కొనరు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అమ్మాలనే యోచనలో ఉండి ఇప్పుడు దాన్ని అవకాశం దొరికినప్పుడు అమ్మడానికి రెడీగా ఉంచుకున్నారనమాట. ఇంకొక వెహికల్ ఏమో ఈ ఆర్జీఐ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ వెహికల్ ఏమో సస్పిషియస్ మీద వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆపితే దాన్ని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అది ఒక వెహికల్. మొత్తం 6 వెహికల్స్ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 6 వెహికల్స్ ఒకటేమో మధురానగర్ పోలీస్ స్టేషన్, రెండోది పంజగుట్ట, 3 జడ్చర్ల, తర్వాత శంషాబాద్, ఇంకొక వెహికల్ ఇంకొక ప్లేస్లో దొంగతనం చేశారు. ఈ 6 వెహికల్స్ మొత్తం కలిపి ఒక 8 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది. ఇప్పుడు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ఎక్యూజ్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ ప్రాపర్టీని ఆ కంప్లైంట్స్ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి కోర్టు ద్వారా వాళ్ళకి ఈ ఆటోలు ఇప్పించడం జరుగుతుంది. ఒక అతను ఇంకా రిసీవర్, ఇంకొక అతను కూడా పరారీలో ఉన్నాడు, జవహర్ అని చెప్పి అతను కూడా పట్టుకుంటారు. పాత కేసులు ఏం లేవండి, అన్నీ ఫ్రెష్ అఫెండర్స్. అంటే డబ్బుల గురించి దొంగతనం చేసి అమ్మటం లేదు. ఓన్లీ ఆటోలు. ఎందుకంటే ఇతను ఆటో డ్రైవర్ వెంకటేష్ అనే అతనికి ఈ ఆటోల మీద అవగాహన ఉంది. ఆటో హ్యాండిల్ లాక్ ఎట్లా బ్రేక్ చేయాలి, చేసిన తర్వాత అంటే కీ లేకుండా ఇగ్నిషన్ ఆన్ చేయకుండా ఏ వైర్లు కలిపి దాన్ని చేస్తే ఆటో స్టార్ట్ అవుతుంది అనేది అవగాహన ఉంది. ఆటోలు తీసుకుని పోతారు. నలుగురు అయ్యారు. ఇంకొక అతను మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ వాయిదా వేశారు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి. అయితే గత వారం రోజుల క్రితం చికెన్ వ్యర్థాల సేకరణ పాత టెండర్ రద్దయింది. చికెన్ షాపుల వారు టెండర్దారులు కాసుల కోసం, వాటాల కోసం కొట్లాడి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కోర్టు మెట్టెక్కడంతో గతంలో వేసిన టెండర్లు అవకతవకలు జరిగాయని, నియమ నిబంధనలు పాటించకపోవడంతో పాత చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ మున్సిపల్ కమిషనర్ రద్దు చేశారు. ఇక తిరిగి మున్సిపల్ కమిషనర్ ఈ నెల 16వ తేదీన టెండర్ ప్రకటన జారీ చేసి పత్రికా నోటిఫికేషన్ విడుదల చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చికెన్ వ్యర్థాల సేకరణ తరలింపు కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో 7 మంది అభ్యర్థులు రావడం జరిగింది. కానీ మున్సిపాలిటీ వారు మేము నిర్దేశించిన 10 లక్షల కనీస ధరను చాలామంది 3 నెలల టైం ఉంది కాబట్టి ఆ బేస్ ప్రైజ్ను తగ్గించాల్సిందిగా చాలామంది మెజార్టీ సభ్యులు కోరడం జరిగింది. దానివల్ల మేము కౌన్సిల్తో డిస్కస్ చేసి ఆ బేస్ ప్రైజ్ని డిసైడ్ చేస్తామని, మళ్ళీ తిరిగి వేలాన్ని 27 నాడు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ వేలం పాటను వాయిదా వేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ అటువంటిది ఏమైనా సమాచారం తెలుస్తుంది? ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసాము. అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో అన్నింటిలో వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం కలిగించడం జరిగింది. కాబట్టి 7 మంది ఆసక్తి గల వేలందారులు పాల్గొనడం జరిగింది. కాకపోతే ఒక బేస్ ప్రైజ్ విషయంలో మేము మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఫైనల్గా ఎంత నిర్ణయించి 27 నాడు మేము తిరిగి వేలాన్ని నిర్వహిస్తాం. టెండర్ క్యాన్సిల్ కావడానికి ముఖ్య కారణం ఆ టెండర్ మీద అంటే షాపుల వాళ్ళు కూడా సరిగ్గా ఆ గుత్తేదారుకు ఇవ్వడం లేదని వాళ్ళు కంప్లైంట్ చేయడం, తర్వాత షాపుల వాళ్ళు కూడా అతని మీద రకరకాల ఆరోపణలు చేయడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా నిర్వహిస్తాం. సార్, బేస్ ప్రైస్ మీరే నిర్ణయించారా లేకుంటే కౌన్సిల్ మొత్తం నిర్ణయించిందా సార్? కౌన్సిల్ అభిప్రాయం మేరకు నిర్వహించాం. బేస్ ప్రైస్ ఎంత అని ఏమైనా నోటిఫికేషన్ వస్తుంది? నోటిఫికేషన్ అట్లేముండదండి. మళ్ళీ ఆ రోజు ఇక్కడికి రాగానే మేము చెప్పేస్తాం, తగిన నిర్ణయం తీసుకొని చెప్తాం. నియమ నిబంధనలన్నీ ఇప్పుడు అందరికీ కాపీలు ఇవ్వడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పులివెందుల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తల్లి విజయమ్మ గారితో కేక్ కట్ చేసిన వైఎస్ జగన్. ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. $26,990కి ఐఫోన్. అనూహ్య ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్కార్ట్. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.